వ్యక్తులు, నియామకాలు, అవార్డులు అండ్ అబిచువరీ అన్నమాట. సో పూర్తిగా పరీక్షా కోణంలోనే మనకు ఈ క్లాస్ అనేది ఉంటుంది. సో ఆస్పిరెంట్స్ అందరూ దయచేసి వీడియోని షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. అదర్ ఆస్పిరెంట్స్కు కూడా వారి ప్రిపరేషన్లో మద్దతుగా నిలవండి. సో ముందుగా మనము పర్సన్స్ ఇన్ న్యూస్లో వార్తల్లో నిలిచిన వ్యక్తులు. సో మొదలు వెంకయ్య నాయుడు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి అమెరికాలోని ఒక శాసనసభ ప్రశంసించింది. ఒక చిన్న కార్యకర్తగా కెరీర్ను ప్రారంభించి దేశంలోనే రాజ్యాంగపరంగా రెండవ అత్యున్నతమైన స్థానానికి చేరారు. ఈ క్రమంలో భాగంగా మంత్రి పదవులు నిర్వహించినారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా, అదేవిధంగా ప్రపంచంలోనే ప్రస్తుతం అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీకి సారథిగా వ్యవహరించారు. ఇలా అనేక పాత్రలు ఆయన పోషించినారు అని చెప్పి ఆయనను ప్రశంసిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించినారు. ఎవరు ఈ తీర్మానాన్ని ఆమోదించింది అంటే అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్ర అసెంబ్లీ. అంటే అక్కడ శాసనసభలో ఉన్న రాష్ట్రంలో ఉన్న శాసన వ్యవస్థ. మన దేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో ఈ శాసన వ్యవస్థలు ఉన్నాయి. సేమ్ అదేవిధంగా అమెరికాలో కూడా ప్రతి రాష్ట్రంలో శాసన వ్యవస్థలు ఉన్నాయి. అందులో ఒకటైన న్యూజెర్సీ రాష్ట్రం ఈ తీర్మానాన్ని ఆమోదించింది. సో మనం చూసాం గతంలో యుఎన్ పీస్ యూనివర్సిటీ నుంచి కూడా వెంకయ్య నాయుడు గారు గౌరవ డాక్టరేట్ను పొందినారు. ఈ గంతం దక్కించుకున్న ఏకైక భారతీయుడు ఇప్పటి వరకు ఎవరంటే వెంకయ్య నాయుడు గారే. సో ఆ విధంగా అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఆయనను ప్రశంసిస్తూ ఆయన సేవలను కొనియాడుతూ ఒక తీర్మానాన్ని చేసింది. మరి ఈ తీర్మానాన్ని డయాగ్నన్ కరాబించక్ స్టాన్లీ అనే శాసన సభ్యులు ప్రవేశపెట్టారనమాట. ఇది అమెరికాకు సంబంధించింది. ఈ విధంగా మనకు వెంకయ్య నాయుడు గారు వార్తల్లో ఉన్నారు. నెక్స్ట్ శివతేజ. సో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన టాప్ 30 యంగ్ అచీవర్స్లో స్థానాన్ని పొందారు. యంగ్ అచీవర్స్ అని అంటే యువ సాధకులు అని అర్థం. సో యువ సాధకుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి స్థానం పొందిన యువకుడు ఎవరు అని అంటే నిరమయి అనే ఒక సంస్థను నడిపిస్తున్న ఐఐటి విద్యార్థి శివతేజ. సో మనకు తెలుసు ఐఐటిలో సీట్ రావడమే గొప్ప. అలాంటిది సీట్ సాధించి మరి ఐఐటిలో ఒక కోర్సు పూర్తి చేయడమే గొప్ప అనుకుంటాం. కానీ ఏకకాలంలో 2 ఇంజనీరింగ్ డిగ్రీలు పూర్తి చేయడం, ఆ తర్వాత విదేశీ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పూర్తి చేయడం, ఇలా ఎన్నో గంటలు దక్కించుకున్నారు మనకు శివతేజ. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో వివిధ పత్రికల్లో 100కు పైగా ఇతను రాసిన వ్యాసాలు ప్రచురితమైనాయి. ఎన్నో పేటెంట్ హక్కులను పొందినారు. రొమ్ము క్యాన్సర్కు సంబంధించి ఎర్లీ స్టేజెస్లో గుర్తించే ప్రక్రియలో భాగంగా నిరమయి అనే ఒక సంస్థను కూడా ఆయన నడుపుతున్నారు, సాఫ్ట్వేర్ సంస్థ. సో ఈ విధంగా అత్యంత పిన్న వయసులో ఇన్ని ఘనతలు దక్కించుకున్న ఈ శివతేజ యంగ్ అచీవర్స్ యువ సాధకుల జాబితాలో చోటును సంపాదించారు. ఆ విధంగా మనకు వార్తల్లో నిలిచినారు. నెక్స్ట్ సర్వేశ్వర్ శర్మ కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరి ఈయన కామన్వెల్త్ యూనివర్సిటీ అంటాం. సో కామన్వెల్త్ దేశాలకు సంబంధించిన ఈ విశ్వవిద్యాలయం ఈయనకు డాక్టరేట్ను అందించింది. సో మూఢనమ్మకాల పట్ల అవి ఎంత మనకు చెడు చేస్తాయి, సో మూఢనమ్మకాల పట్ల ఏ విధంగా ప్రమత్తంగా ఉండాలి, శాస్త్ర విజ్ఞానం ఏ విధంగా మీరు వినియోగించుకోవాలి, ఇలాంటి అంశాల పట్ల జనాన్ని జాగృతం చేస్తున్నారు వారు. సో అందుకు ఈ అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్ నారాయణప్ప జయరాం. సో వీళ్ళిద్దరు కూడా కర్మవీర్ చక్ర అవార్డును పొందినారు. ఎవరిచ్చినారు ఇది అని అంటే అకొంగు అనే సంస్థ, ఇండియన్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జిఓఎస్, అంటే భారతదేశంలో ఎన్జిఓల సమాఖ్యగా చెప్పుకోవచ్చు. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన ఒక సమాఖ్య అనమాట. వీరిద్దరికి కూడా కర్మవీర్ చక్ర అవార్డు అనమాట. సో ఇందులో నారాయణప్పనేమో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. నారాయణప్ప ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ అంటాం ఇంగ్లీష్లో. అదేవిధంగా మనకు జయరాం, ఈయన 2 తెలుగు రాష్ట్రాల్లో తన సేవలను విస్తరించినారు. ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకునేలా, చదువు వల్ల కలిగే ప్రయోజనం ఏంటి తెలియజేసేలా ఆయన చేస్తున్న కృషికి గాను ఈ అవార్డును పొందారని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఆయన కూడా మనకు వార్తల్లో ఉన్నారు.
నెక్స్ట్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి. ఈయన భారతదేశంలోనే అతి తక్కువ సమయంలో ఎక్కువ కేసులను పరిష్కరించి ఒక రికార్డును క్రియేట్ చేశారు. ఏ హోదాలో అంటే ఈయన లోకాయుక్త. సో కేవలం 4 సంవత్సరాల వ్యవధిలో 9141 కేసెస్ 9141 కేసులను పరిష్కరించడం ద్వారా ఈయన మొత్తం దేశంలోనే ఈ కేసుల పరిష్కారంలో అగ్రస్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఈయన మనకు వార్తల్లో ఉన్నారు. నెక్స్ట్ అన్మీష్ వర్మ. సో ఈయన వరుసగా 3 సార్లు వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నారు. సో 3 సార్లు కూడా ఈయన బంగారు పతకం సాధించారు. అదేవిధంగా ప్రపంచంలో ప్రతి ఖండంలో అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన రికార్డును కూడా ఆయన సొంతకం చేసుకున్నారు. భూపతి రాజు అన్మీష్ వర్మ దేంతో ముడిపడి ఉన్నారు అని చెప్పి అడుగుతారన్నమాట. వరల్డ్ మార్షల్ ఆర్ట్స్తో ముడిపడి ఉన్నారు. మార్షల్ ఆర్ట్స్ అంటే వరల్డ్ నేషనల్ తర్వాత మార్షల్ ఆర్ట్స్తో ముడిపడి ఉన్నారు. నెక్స్ట్ విజయారెడ్డి. సో సింగపూర్ 2023లో అంటే లాస్ట్ ఇయర్ నిర్వహించిన ఈ పోటీల్లో ఏషియా వరల్డ్ వైడ్ కేటగిరీలో మనకు మిసెస్ సింగపూర్గా నిలిచినారన్నమాట. సో ఆ విధంగా వారు వార్తల్లో ఉన్నారు. నెక్స్ట్ ఎస్వి మనోజ్ వర్మ. మనకు ఆదిత్య L1 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టిన సంగతి మీకు తెలిసిందే. సో ఈ ఆదిత్య L1 ప్రయోగం విజయవంతమైంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎస్వి మనోజ్ వర్మ అత్యంత కీలకమైన పాత్రను పోషించినారు. పేలోడ్స్ అన్నమాట. పేలోడ్స్ అంటే ఒక శాటిలైట్ పైన అందులో ఏదైతే అంతరిక్షానికి చేరుకుంటుందో దాన్ని పేలోడ్ అని అంటాం. సో పేలోడ్ తయారు చేయడంలో ఈయన రోల్ చాలా ఎక్కువగా ఉన్నది. సో సోలార్ అల్ట్రా వైలెట్ అనమాట. పేలోడ్లలో ఒకటైన అనేక పేలోడ్స్ ఉన్నాయి, 7 పేలోడ్స్ ఉన్నాయి. 7 పేలోడ్స్లలో ఒకటైన సోలార్ అల్ట్రా వైలెట్ని తయారు చేయడంలో ఆయన ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అపాయింట్మెంట్స్. ఇప్పటిదాకా మనం చూసినవి వార్తల్లో ఉన్న వ్యక్తులు. మరి ఇప్పుడు నియామకాలు. ఫస్ట్ చాగంటి కోటేశ్వరరావు. మరి వీరందరికీ తెలిసిందే. సో మీరు భక్తి ఛానల్ కానీ భక్తిని ప్రబోధించే ఏ ఛానల్ కానీ చూసినా వీరి ప్రవచనాలు చాలామంది తెలుగు ప్రేక్షకులకు వీక్షిస్తూ ఉంటారు. సో వీరిని తిరుమల తిరుపతి దేవస్థానంలో ధార్మిక సలహాదారుగా ధార్మిక్ అడ్వైజర్గా అపాయింట్ చేశారు. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. చాగంటి కోటేశ్వరరావు గారు. నెక్స్ట్ కామేశ్వరరావు. ఈయన రాష్ట్ర బ్రాహ్మిన్ కార్పొరేషన్కు చైర్మన్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ ధీరజ్ సింగ్ ఠాగూర్. ఈయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా నియామకమయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నేమాని భాస్కర్. సో ఈయన ప్రభుత్వానికి సలహాదారుగా అపాయింట్ వెరీ రీసెంట్ అనమాట, డిసెంబర్ మంత్లోనే అపాయింట్ అయ్యారు. సో ఈ సలహాదారుల నియామకాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన విమర్శ వస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి నేపథ్యంలో కూడా ఈయనని అపాయింట్ చేశారు. బట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతవరకు చూద్దాం ఇవి. నెక్స్ట్ ఆసిఫ్. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఈయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి. ఏపీ రెరాకు ఇన్ఛార్జ్ చైర్మన్. రెరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, రియల్ ఎస్టేట్ నియంత్రణ ప్రాధికార సంస్థ, రియల్ ఎస్టేట్ నియంత్రణ ప్రాధికార సంస్థ. దీనికి ఇప్పుడు ఎవరు ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నారంటే రాజశేఖర్ రెడ్డి. నెక్స్ట్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం. ఇంతకుముందు ధార్మిక సలహాదారు చూస్తాం చాగంటి కోటేశ్వరరావు గారిని, ఇప్పుడు వీరు. నెక్స్ట్ జోగి నాయుడు. మరి రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక కమిషన్కు నేతృత్వం వహిస్తున్నారు. ఎవరంటే జోగి నాయుడు. గతంలో ఈయన కొన్ని టీవీ ప్రోగ్రామ్స్కి యాంకరింగ్ కూడా చూశారు. సో స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్ హెడ్గా జోగి నాయుడు ఉన్నారు. అండ్ నెక్స్ట్ అర్షద్ అయూబ్ ఖాన్. మనకు కేంద్ర మైనారిటీ కమిషన్ ఉంటుంది కదా, ఆ మైనారిటీ కమిషన్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఏపీ అడ్వైజర్ ఇన్ ద నేషనల్ మైనారిటీ కమిషన్.
ఆసిఫ్ ఏమో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆయన చైర్మన్గా ఉన్నారు, పదవీ కాలాన్ని పొడిగించారు. ఈయనేమో కేంద్ర మైనార్టీ కమిషన్లో రాష్ట్ర సలహాదారు, అది డిఫరెన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకు చందన్ నాగేశ్వరరావు మనకు ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్కు చైర్మన్గా ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం పచ్చగా అందంగా తీర్చిదిద్దడానికి సంబంధించిన కార్పొరేషన్ అన్నమాట. ఈ కార్పొరేషన్ మనకు విజయనగరంలో ఒక పార్కును కూడా నిర్మించింది, ఎక్స్క్లూజివ్ పార్క్ ఫర్ ఉమెన్. ఓకే, కేవలం మహిళల కోసం మాత్రమే నిర్మించిన పార్క్ అన్నమాట. సో ఆ విధంగా మనకు ఈ ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషనే ఈ పార్కు నిర్మించింది. ఆ కార్పొరేషన్కి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అని అంటే మనకు చందన్ నాగేశ్వరరావు. అండ్ నెక్స్ట్ అడారి ఆనంద్ కుమార్, ఈయన ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్కు చైర్మన్ అనమాట. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అభివృద్ధి సంస్థలకు సంబంధించిన చైర్మన్గా అడారి ఆనంద్ కుమార్ మనకు నియామకం అయ్యారు. నెక్స్ట్ కిరణ్ క్రాంతి చౌదరి, సో ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్కు జనరల్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు. అంటే భారత కళా చరిత్ర సమాఖ్య, భారత కళా చరిత్ర సమాఖ్యకు మనకు ఈయన జనరల్ ప్రెసిడెంట్ అనమాట. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ గంతాన్ని దక్కించుకున్న తొలి వ్యక్తి ఈయనే. ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ అనేది జాతీయ స్థాయిలో ఉండే వ్యవస్థ. ఈ వ్యవస్థకు ఇప్పటి వరకు ఏ తెలుగువాడు నేతృత్వం వహించలేదు. ఆ గంధం దక్కించుకున్న తొలి వ్యక్తి కిరణ్ క్రాంత్ చౌదరి. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం, ఈయన ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్కు పాలక మండలిలో సభ్యుడయ్యాడు. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అంటే అంతర్జాతీయ సహకార మనకు వ్యవస్థ అన్నమాట. అంతర్జాతీయ సహకార కూటమిగా చెప్పుకోవచ్చు. సహకార వ్యవస్థలన్నిటికి కూడా ఇది ఒక కోఆర్డినేట్ చేసే సిస్టమ్ ఉంటుంది. ఇందులో పాలక మండలిలో గవర్నింగ్ కౌన్సిల్లో ఈయన సభ్యుడిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ శంకర్ రావు స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. సో ఈ విధంగా ఇప్పటిదాకా మనం చూసినవి అపాయింట్మెంట్స్కు సంబంధించినవి. వార్తల్లో ఎందుకున్నారు చూసాము, వెంకయ్య నాయుడు అవన్నీ నియామకాలు చూసాం. ఇప్పుడు అవార్డులు. సో ఫస్ట్ బోండా జగన్మోహన్ రావు, ప్రముఖ కళాకారుడు అనమాట, చిత్రాలు గీస్తారు, చిత్రకారుడు, గొప్ప పేరుంది ఈయనకి. మరి వీరు ఓకే స్వదేశీ భారత్ గౌరవ్ సన్మాన్ 2023, స్వదేశీ నవరత్న అచీవర్స్ 2023 2 అవార్డులను పొందినారు. మరి ఎవరు ఈ అవార్డులు ఇచ్చినారు అని అంటే అయోధ్య కళా సంస్కృతి మహాకుంభ్, వీళ్ళు ఈ అవార్డ్స్ ఇచ్చినారనమాట. సో మనకేమని అడగచ్చు, బోండా జగన్మోహన్ రావు ఏ రంగంతో ముడిపడి ఉన్నారంటే ఆర్టిస్ట్ అన్నమాట, ఈయన గొప్ప చిత్రకారుడు. రైట్. నెక్స్ట్ విజయ్ కుమార్, కడప జిల్లాకు చెందిన రైతు, ఈయనకు సృష్టి సమ్మాన్ అవార్డు దక్కింది. సృష్టి సమ్మాన్ అవార్డ్ సో ఎవరిచ్చారంటే సొసైటీ ఫర్ రీసెర్చ్ అండ్ ఇనిషియేటివ్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ అండ్ ఇన్స్టిట్యూషన్. ఓకే, అంటే ఏం లేదు, మనకు సుస్థిర సాంకేతికత విధానాల కోసం కృషిస్తున్న వాళ్ళకి ఇచ్చే అవార్డు. మరి ఈయనకి అవార్డు ఎందుకు ఇచ్చారంటే ప్రమోటింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయం. ఆర్గానిక్ ఫార్మింగ్ అని అంటే సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గాను ఆయన ఈ అవార్డును పొందారు. నెక్స్ట్ కుంటే కళ్యాణీబాయ్, మరి ప్రముఖ సైంటిస్ట్ ఈమె. సో ఈమెకు నేషనల్ ఎన్వైర్న్మెంట్ సైన్స్ అకాడమీ వాళ్ళు ఎమినెంట్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చారు. గొప్ప శాస్త్రవేత్త అవార్డును కుంటే కళ్యాణీబాయ్ గారికి ఇచ్చారనమాట. సో కుంటే కళ్యాణీబాయ్ ఏ రంగంలో ముడిపడి ఉన్నారంటే పర్యావరణ శాస్త్రానికి సంబంధించి వారు ముడిపడి ఉన్నారు. రైట్. అండ్ నెక్స్ట్ వరప్రసాద్ రెడ్డి, మరి శాంతా బయోటెక్ ఫౌండర్ వీరు. మరి వీరికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశిష్ట ప్రతిభా పురస్కార్ను అందించింది. సో నాగార్జున యూనివర్సిటీ నుంచి విశిష్ట ప్రతిభా పురస్కార్ను పొందినది ఎవరు అని అడుగుతారు. వరప్రసాద్ రెడ్డి పైన. వరప్రసాద్ రెడ్డి ఏ సంస్థతో ముడిపడి ఉన్నారంటే శాంతా బయోటెక్తో ముడిపడి ఉన్నారు. నెక్స్ట్ మనోజ్ కుమార్, మరి ఈయన వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఏ యూనివర్సిటీకి అని అంటే ఆంధ్రప్రదేశ్లోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి. ఇందుకు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. మరి వీరికి భాస్కర అవార్డు దక్కిందనమాట. సో ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, సో భారతదేశంలో రిమోట్ సెన్సింగ్ సంబంధించి అంశాలను పరిశీలించే వ్యవస్థ ఇది. వారు
ఓకే, వీరి గుర్తించి భాస్కర అవార్డును ఇచ్చారనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు ముద్దపు ప్రసాదరావు, ఈయనకు నేషనల్ గోపాల్ రత్న అవార్డు వచ్చింది. శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. పాడి పరిశ్రమకు సంబంధించి ఎంతో కృషి చేస్తున్నారు. నేషనల్ మిల్క్ డే రోజునానే ఈ అవార్డుని ఈయన పొందినారు. నెక్స్ట్ విష్ణు దీప్తి, మరి వీరు ఓకే జయాబిన్ చమన్లాల్ షా ఎండోమెంట్ అవేర్ అనే అవార్డు అవేర్ కాదు, అవార్డు అనమాట. జయాబిన్ చమన్లాల్ షా ఎండోమెంట్ అవార్డు. ఈమె యాక్చువల్గా వైద్యురాలు, చెన్నైలో చదువుకుంటూ ఉన్నారు అక్కడే. సో మనకి మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇన్ చెన్నైలో మీరు ఈ అవార్డును స్వీకరించినారనమాట. సో తెనాలి, గుంటూరు జిల్లా తెనాలికి చెందినవారు. నెక్స్ట్ రఘువీర్, నందం రఘువీర్. సో మనకు వివిధ మొక్కలలోని జన్యువులకు సంబంధించిన వెరైటీస్ను ఈయన కన్జర్వ్ చేశారనమాట. ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్ రైట్స్. సో ఇది జీన్ ప్రొటెక్టర్ అవార్డ్, జన్యు రక్షకుడి అవార్డుగా చెప్పుకోవచ్చు. జన్యు సంరక్షణ అవార్డు అనమాట. సో ఆ అవార్డును మనకు కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన నందం రఘువీర్ పొందారు. రైట్. అదేవిధంగా దిలీప్ కుమార్, ఈయనకు రైట్ ఎలక్ట్రిక్ వెహికల్స్కు సంబంధించి ఛార్జింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొన్నారు. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులను పొందారు. చాలా ముఖ్యమైన. సో ఓకే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ టెక్నాలజీ అన్నమాట. సో ఓకే ఇంపార్టెంట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్కువసేపు ఛార్జింగ్ ఉంటుంది ఈయన కనుక్కున్న సాంకేతిక వల్ల. దానికి కానీ ఈయన పేటెంట్ హక్కులను పొందారు. నెక్స్ట్ పివి సత్యనారాయణ, ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ 21-22 పొందినారు. సో ఎంఎస్ స్వామినాథన్ మనకు తెలిసిందే, మనం భారతదేశంలో హరిత విప్లవ పిత అని చెప్తూ ఉంటాం. సో మరణించినారనమాట 2023 సెప్టెంబర్ నెలలో 28 అనుకుంటాను, డేట్స్ ఏం అక్కర్లా. బట్ ఆయన చేసిన సేవ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ను పొందిన వ్యక్తి ఆయన 1987లో. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు పొందారు. మేక్సెస్ అవార్డు పొందినారు. మరి వారి పేరు మీద ఎస్టాబ్లిష్ చేసిన అవార్డును ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పివి సత్యనారాయణ గారు గెలుచుకున్నారు. నెక్స్ట్ సరస్వతి, ఎంఎస్ సుబ్బలక్ష్మి అవార్డును పొందారు. సో గానంలో, సంగీతంలో రాణించే వాళ్ళకి ఇచ్చే అవార్డు. నెక్స్ట్ ఓకే హకీం జానీ బెల్లంకొండ నాగేశ్వరరావు. సో వీరు గిడుగు రామ్మూర్తి గారి పేరు మీద ఏర్పాటు చేసిన అవార్డును గెలుచుకున్నారు. అండ్ నెక్స్ట్ బేతవోలు రామబ్రహ్మం, కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చే భాషా సమ్మాన్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే బేతవోలు రామబ్రహ్మం. అదేవిధంగా బోండా జగన్మోహన్ రావు, నీతి ఆయోగ్ నోబెల్ అవార్డు పేరు మీద ఇచ్చిన అవార్డును ఈసారి బోండా జగన్మోహన్ రావు, చిత్రకారుడు అనమాట ఈయన కూడా. రైట్. సో మరి ట్రైబల్స్ ఓకే గిరిజనులను ప్రోత్సహించడానికి తీసుకొని వచ్చిన అవార్డు. అంటే గిరిజనులనే కాదు, గిరిజనుల కోసం కృషి చేసే వాళ్ళకు కూడా ఇది ఈ అడవిలోని ఈ చిత్రాలు గీయడం, గిరిజనుల జీవన శైలిని ప్రతిబింబించేలా చిత్రాన్ని గీయడంలో గొప్ప నైపుణ్యం ఉంది వీరికి అవార్డు దక్కింది. సో ఇక్కడ దాకా మనకు అవార్డ్స్ పొందిన వాళ్ళు. మనం నియామకాలు చూసాం, అవార్డు చూసాం, వార్తల్లో వ్యక్తులు. అదేవిధంగా అబిచ్వరీ అంటే మనము మృతులు. ఓకే చూడొచ్చు. సో ప్రేమ్చంద్ ప్రముఖ రచయిత అన్నమాట. సో బహుజనుల జీవితాలను ప్రతిబింబించే సాహిత్యాన్ని వీరు రచించారు. అంటే దళితులు కానీ ఇతర వెనుకబడిన సామాజిక వర్గాలు, వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ జీవన శైలిని, వాళ్ళ లైఫ్ స్టైల్ని అందరికీ తెలిసేలా రాసేవారు. సో వారు దురదృష్టవశాత్తు మరణించినారు. నెక్స్ట్ పావూరు కృష్ణ చౌదరి, హోమియో డాక్టర్ అన్నమాట. ఈయన లాస్ట్ ఇయర్ జనవరిలో చనిపోయినారు. నిజానికి ఈయన ఎంబీబీఎస్ చదివినారు, అయినప్పటికీ హోమియో వైద్యంకే ప్రాధాన్యం ఇచ్చారు. సో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సినీ తారలు వీరి ఓకే సూచనల మేరకే తమ హెల్త్ అంతా కొనసాగించేవారు అనమాట. అంత గొప్ప డాక్టర్ అయినా పేరు తెచ్చుకున్నారు. నెక్స్ట్ జమున, సినీ నటి. సో వీరు కూడా మరణించినారు. వీరి మొదటి చిత్రం పుట్టిల్లు. 1985లో వీరు లోక్సభకు పోటీ చేశారు, బట్ ఓడిపోయినారనమాట. ఆ తర్వాత మళ్ళీ 1989లో లోక్సభకు పోటీ చేసి విజయం సాధించారు. 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే పోటీ చేశారు. అండ్ నెక్స్ట్ కె విశ్వనాథ్, ఈయన ప్రముఖ దర్శకులు. సో ఈయన కూడా మరణించినారు. సో ఎన్నో చిత్రాలకు అవార్డులు పొందినారనమాట. సో ఈయన సిరిసిరి మువ్వాని, స్వాతి ముత్యము, స్వాతి కిరణము,
అదేవిధంగా సిరివెన్నెల అండ్ శృతిలయలు, సాగర సంగమం, శంకరాభరణం ఇలాంటి కళాత్మక చిత్రాలన్నింటినో ఆయన తెలుగు ప్రజలకు పరిచయం చేశారు. సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా పొందారు 2016లో. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతదేశ సినీ చరిత్రలో అత్యున్నత పౌర పురస్కారంగా చెప్తాం దాన్ని కూడా పొందారు వీరు, మరణించినారు. రైట్. సో ఇవి మనకు ఈ సంవత్సరం మొత్తంలో వార్తల్లో ముఖ్యంగా నిలిచిన వ్యక్తులు, నియామకాలు, అవార్డులు అండ్ మృతులు. దయచేసి వీడియోని ఆస్పిరెంట్స్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.